మీరప్పుడే ఫిజిక్స్ క్లాస్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న ఒక విద్యార్థి. అప్పుడే మీకోటి గుర్తొచ్చింది. ఈరోజు రాత్రి టీవీలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అని. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉందంటే మీరు ఊరికే ఉంటారా? మరప్పుడేం జేస్తారు? ఒక ఫిజిక్స్ విద్యార్థిగా పరుగులంకిస్తారు. మరి మ్యాచ్ మొదలయ్యేలోపు ఇంటికి వెళ్ళాలనే కసి మీద ఉన్నారు కదా! అప్పుడేం జేస్తాము? మొదట మీరు చాలా ఉత్సాహంగా సెకనుకు 6 మీటర్ల వడితో పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ చాలా రోజుల తర్వాత పరిగెత్తడం వల్ల కాస్త అలసిపోయి మీ వడిని సెకనుకు 2 మీటర్లకు తగ్గించారు. అప్పుడే ఇంటికి దగ్గరగా రాగానే లేదు లేదు మన కెప్టెన్ ఎంఎస్ ధోని ఎప్పుడు కూడా ఓడిపోలేదు. అలాగే నేను కూడా అలిసిపోయి ఓడిపోకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ వేగం పుంజుకొని సెకనుకు 8 మీటర్ల వడితో పరిగెత్తుతారు. ఆ వేగంతో పరిగెత్తే పాటికి కరెక్ట్‌గా సమయానికి ఇంటికి చేరుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసిన సంఖ్యలేంటి? 6, 2 మరియు 8. ఇవన్నీ ఏంటి? తక్షణ వడికి ఉదాహరణలు. తక్షణ వడి అంటే ఏంటి? ఇన్‌స్టాంటేనియస్ స్పీడ్. అంటే ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువుకు ఉన్న వడి. ఒకవేళ ఈ వడికి మనం డైరెక్షన్‌ను కూడా అంటే దిశను కూడా జోడిస్తే మనకు తక్షణ వేగం వస్తుంది. అంటే ఇన్‌స్టాంటేనియస్ వెలాసిటీ. తక్షణ వేగం అంటే ఒక నిర్దిష్ట దిశలో వస్తువుకు గల వడి. ఇక్కడ చూడండి, నిర్దిష్ట క్షణంలో వస్తువు కుడివైపుకు 8 మీటర్లు పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నాడని చెప్పామనుకోండి. అది అతని తక్షణ వేగాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సరాసరి వేగంకి పూర్తిగా భిన్నమైనది. అంటే యావరేజ్ వెలాసిటీకి పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. ఉదాహరణకు మీ ఇల్లు స్కూల్ నుండి 1000 మీటర్ల దూరంలో ఉందనుకోండి. అంటే ఏంటి? 1 కిలోమీటర్ దూరంలో. అక్కడికి చేరుకోవడానికి మీకు 200 సెకండ్లు పట్టింది. అప్పుడు మీ సరాసరి వేగం ఎంత? అదే సూత్రం ప్రకారం అయితే సరాసరి వేగం v యావరేజ్ ఈక్వల్స్ టు స్థానభ్రంశము బై ప్రయాణించిన కాలం అంటే t. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే స్థానంలో మార్పు అంటే స్థానభ్రంశం. ఇక్కడ మీ స్థానభ్రంశం ఎంత? 1000 మీటర్లు. ఎందుకంటే మీరు ఒకే దిశలో ప్రయాణిస్తున్నారు కాబట్టి మీ దూరము మరియు స్థానభ్రంశము ఒకటే అవుతుంది. మరి ప్రయాణించిన కాలం ఎంత? 200 సెకండ్లు. కాబట్టి సరాసరి వేగం v ఈక్వల్స్ టు 1000 మీటర్ బై 200 సెకండ్స్. ఇదేమవుతుంది? 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. కానీ మీ ప్రయాణంలో ప్రతి క్షణం మీ వేగం 5 మీటర్లు పర్ సెకండ్‌గానే ఉందా? అంటే లేదు. కొన్నిసార్లు ఎక్కువగా ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువగా ఉండొచ్చు. అంటే దీని అర్థం మనం పరిగెట్టేటప్పుడు మన వేగం ఒకే రీతిలో ఉంటుందా? ఉండదు. ఒక్కోసారి వేగంగా పరిగెత్తుతాం, ఒక్కోసారి వేగం తక్కువగా పరిగెత్తుతాం. కానీ మధ్యలో ఏం జరిగినా సరే మీ సరాసరి వేగం మాత్రం ఏమవుతుంది? స్థానభ్రంశము డివైడెడ్ బై ప్రయాణించిన కాలం అవుతుంది. ఇక్కడ కూడా స్థానభ్రంశం మరియు దూరం రెండూ ఒకటే. ఎందుకంటే మనం ఒకే దిశలో స్థానం మార్పు చేశాం కాబట్టి. మరో ఉదాహరణ చూద్దాం. మీరు 15 సెకండ్ల కాలంలో 60 మీటర్లు జాగింగ్ చేశారనుకుందాం. ఈ సమయంలో మీరు కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా కదిలారు. మీ వేగం ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. కానీ మధ్యలో ఏం జరిగినా సరే మీ సరాసరి వేగం మాత్రం మారదు. మీ సరాసరి వేగం ఏమవుతుంది? స్థానభ్రంశం బై ప్రయాణించిన కాలం అవుతుంది. అంటే ఇక్కడ చెప్పుకున్న విధంగా 60 మీటర్లు డివైడెడ్ బై 15 సెకండ్లు. అదేమవుతుందంటే 4 సెకండ్లు అవుతుంది. అంటే కుడివైపుకు 4 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. లేదా దీన్నే మనం +4 మీటర్ పర్ సెకండ్ కూడా రాయొచ్చు. సరే, మరి ఆ ప్రయాణంలో ఏదో ఒక నిర్దిష్ట క్షణం వద్ద అంటే మీ తక్షణ వేగం ఎంత అని అడిగితే ఎలా కనుక్కోవాలి? దీనికోసం మనం ఆ నిర్దిష్ట సమయం చుట్టూ ఉన్న అతి తక్కువ కాల వ్యవధిని అంటే షార్టర్ టైమ్ ఇంటర్వెల్‌ని డెల్టా టీని తీసుకోవాలి.
ఆ తక్కువ సమయంలో జరిగిన చిన్న స్థానభ్రంశాన్ని లెక్కించాలి. అంటే చిన్న స్థానభ్రంశము డివైడెడ్ బై అతి తక్కువ కాలం. ఇది తక్కువ వేగానికి కొంత దగ్గరి విలువని ఇస్తుంది కానీ ఖచ్చితమైన విలువనివ్వదు. ఇంకాస్త ఖచ్చితత్వం కోసం మనం ఆ కాల వ్యవధిని ఇంకా చిన్నదిగా చేయాలి. కానీ ఇక్కడే మనకు ఒక గణిత సమస్య వస్తుంది. ఏంటది? పరిపూర్ణమైన తక్షణ వేగాన్ని కనుక్కోవాలంటే అనంతమైన చిన్న కాల వ్యవధిని. అప్పుడు డెల్టా టీ సున్నాను సమీపిస్తుంది. అప్పుడు స్థానభ్రంశం కూడా ఆల్మోస్ట్ సున్నా అయిపోతుంది. కాబట్టి మన సూత్రం ఏమవుతుంది? 0/0 అవుతుంది. మరి 0తో 0ను భాగించడం అసాధ్యం కదా! చాలా కాలం పాటు శాస్త్రవేత్తలకు కూడా ఇది పెద్ద చిక్కుముడిలా ఉండేది. నిజానికి ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలు అసలు చలనం అనేది సాధ్యమేనా? లేక అది కేవలం భ్రమణ అని కూడా సందేహించారు. చివరికి సర్ ఐజాక్ న్యూటన్ ఒక కొత్త రకమైన గణితాన్ని కనుగొన్నారు. అదే కలన గణితం. అంటే ఏంటి? క్యాల్కులస్. దీని ద్వారా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇప్పుడు మీరొక భౌతిక శాస్త్రవేత్తను తక్షణ వేగానికి సూత్రం అడిగితే వాళ్ళు క్యాల్కులస్ సూత్రాన్ని ఇస్తారు. ఈ సూత్రాల్లాగా. కానీ మీకింకా క్యాల్కులస్ తెలియకపోతే తక్షణ వేగాన్ని కనుక్కోవడానికి కొన్ని సులభమైన మార్గాలు కూడా ఉన్నాయి. మొదటిది చాలా సులభం. ఒకవేళ వస్తువు యొక్క వేగం మారకుండా స్థిరంగా ఉంటే అప్పుడు మన పని చాలా తేలికవుతుంది. అప్పుడు సరాసరి వేగమే ఏ క్షణంలో అయినా తక్షణ వేగం కూడా అవుతుంది. అంటే v యావరేజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ దట్ ఈక్వల్స్ టు v ఇన్స్టాంటేనియస్ అవుతుంది. అంటే తక్షణ వేగం మరియు సరాసరి వేగం రెండూ సమానమవుతాయి. అంటే ఏమవుతుంది? 7 మీటర్ పర్ సెకండ్ అవుతుందన్నమాట. ఇక రెండో పద్ధతి అంటే ఒకవేళ త్వరణం స్థిరంగా ఉంటే అంటే కాన్స్టాంట్ యాక్సిలరేషన్ ఏ అనేది కాన్స్టాంట్ అవుతే మనం చలన సమీకరణాలను కైనమెటిక్ ఫార్ములాస్ ఉపయోగించి ఏ సమయంలోనైనా అంటే ఏ క్షణం వద్దనైనా తక్షణ వేగం vని కనుక్కోవచ్చు. అప్పుడేమవుతుంది? v ఈక్వల్స్ టు u ప్లస్ at అవుతుంది. ఈ విధంగా మనం క్యాల్కులస్ రాకపోయినా తక్షణ వేగాన్ని కనుక్కోవచ్చు.